గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు క్షేత్రస్థాయిలో ఎవరి బలం ఎంత, ఎవరి క్యాడర్ ఎంత పటిష్టంగా ఉంది అన్నదానికి ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారబోతున్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజల నుంచి మరోసారి మద్దతు ఉందని నిరూపించుకోవాలని చూస్తుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరు ఇవే తమకు ప్రధాన బలమని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల మధ్య సమన్వయం కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కీలకంగా మారనున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి వెనక్కి తగ్గేదే లేదని సంకేతాలు ఇస్తుంది. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా సాధ్యమైనంత ప్రతి స్థానంలోనూ అభ్యర్థులను బరిలోకి దింపి కూటమికి గట్టి పోటీ ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేడర్లో వచ్చిన నైరాశ్యాన్ని తొలగించి స్థానిక స్థాయిలో పార్టీ బలం ఇంకా ఉందని నిరూపించుకోవడం ఈ వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికల్లో ఎంతో కీలకంగా మారనుంది. ఇక కూటమిలో జనసేన వాటా అంశం కూడా ఎంతో ఆసక్తిని రేపెత్తిస్తుంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులు, మున్సిపాలిటీలో చైర్మన్ పదవుల్లో తమ పార్టీకి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన కోరుతున్నట్లుగా సమాచారం. కూటమి ఐక్యతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీట్ల పంపకాన్ని ఎలా పూర్తి చేస్తారన్నది కూడా ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి రాష్ట్ర స్థాయిలో కూటమి బలంగా ఉన్నంత మాత్రాన స్థానిక ఎన్నికల్లోనూ అదే ప్రభావం కనిపిస్తుందా? వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో పుంజుకుని కూటమికి గట్టి షాక్ ఇవ్వగలదా? జనసేన కోరుతున్న వాటా దక్కుతుందా? స్థానిక పోరులో కూటమి మధ్య ఓట్ల బదిలీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఈ లోకల్ వార్లో గెలిపెవరిది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతోటి అందుబాటులో ఉన్నారు జనసేన నేత తిరుత్తూరి వేణుగోపాల్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. ఇక కోటిపల్లి అయ్యప్ప గారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం జనసేన నేత తిరుత్తూరి వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. ఎస్ వేణుగోపాల్ గారు, స్థానిక ఎన్నికల వారికైతే నగారా మోగింది. మరి జనసేన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపబోతుంది? కూటమిగా మీరు శాసనసభ ఎన్నికలకు సంబంధించి అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఇక ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా వెళ్ళబోతున్నారు? గతంలో జనసేన పార్టీ తగ్గింది, ఇప్పుడు మరి ఏ విధంగా వెళ్ళబోతుంది? పవన్ కళ్యాణ్ గారు గతంలో 30% మనం వాటా తీసుకుందామని చెప్పారు, అప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్ అయింది. ఈసారి చెప్పిన విధంగానే వస్తుందా, లేదంటే మళ్ళీ మీ పార్టీకి మొండి చేయి తప్పదా? బయట ఇలా అనుకున్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? సార్, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, అదేవిధంగా విశ్లేషకులకి, మా టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్తే సార్. ఈరోజు ఎందుకు మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుందంటే, ఈరోజు ఏదైతే 12,150 కోట్లు గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు మనకు రావాలంటే 15వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం పెండింగ్ లో ఉన్న డబ్బులు 12,150 కోట్లు రావాలి. మన రాష్ట్ర మున్సిపాలిటీలకు కానీ, అదేవిధంగా పల్లెల గ్రామీణ ప్రాంతాలకు కానీ ఈరోజు ఆ డబ్బులు వస్తే అభివృద్ధి చెందుతుందని ఈరోజు ఎన్నికలు కూటమి పెట్టాలని చెప్పి నిర్ణయించింది. దీంట్లో ఈరోజు గతంలో ఏదైతే 34% అంటే 1995 వరకు 1984 నుంచి 1984 లోకల్ బాడీ ఎలక్షన్ 20% ఉంటే 1995 లో చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకున్నారు. 85 లో 34% తీసుకురావడం జరిగింది. ఆ 1995 నుంచి 2013 34% తోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ బీసీలకి జరగడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత 34% నుంచి 24.15% ని కుదించడం జరిగింది. దానివల్ల దాదాపు 16,800 మంది బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకున్నారో వాళ్ళందరూ నష్టపోవడం జరిగింది. అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈరోజు 33% పట్టణ ప్రాంతాల్లో, 34% గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బీసీలకు
నేతలు ఎదగాలని చెప్పేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఎస్సీ 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 34% కలిపితే 55% అవుతుంది. అంటే హైకోర్టు ఏదైతే కోర్టు 50% దాటకూడదని ఉంది. కానీ ఈ రోజు చట్టబద్ధత చేస్తూ ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా 55% తో ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నారు. కానీ వైసీపీ చెప్తున్నది ఈ రోజు ఆత్మసాక్షి పత్రిక అయితేనేమి, ఆత్మసాక్షి సర్వే అయితేనేమి, ఇంకో సర్వే అయితేనేమి వైసీపీ దందా మోగిస్తుంది. వైసీపీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కొట్టి ఈరోజు వాళ్ళు గెలుపొందుతున్నారని చెప్పేసి ఆత్మసాక్షి లాంటి సర్వేలు కొన్ని చెప్పాయని చెప్పేసి సాక్షి పత్రికల్లో రాసుకున్నారు. సార్ గతంలో చూసి 2019 ఎలక్షన్స్ అసెంబ్లీలో అయితే ప్రజలు ముందుకొచ్చి ఓటేయడం జరిగింది. ఆ రోజు 151 సీట్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రతికి 2019 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన అరాచకాలు, అన్పార్లమెంట్ వర్డ్స్, ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రభుత్వాన్ని విమర్శించినా వాళ్ళని అన్పార్లమెంట్స్ మాట్లాడటము, అదే విధంగా వాళ్ళని జైల్లో పెట్టడము, అదే విధంగా వాళ్ళ అవినీతి పరిపాలన, ఇసుకలో, మట్టిలో, చూసిన అవినీతి ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఏ విధంగా వాళ్ళు ఓట్లు వేసి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 5th క్లాస్ చదివిన వాళ్ళ చేత కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఇప్పించారు. అంటే ఆ విధంగా ఈరోజు సొసైటీలో మన సొసైటీ ఎలక్షన్స్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ లో కానీ ఇవన్నీ చూసాం. ఎంత అరాచకంగా, ఎంత అక్రమంగా, ఏ విధంగా ఓట్లేసి గెలవడం జరిగిందో. ఆ విధంగా అనుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా కొన్ని సర్వేలు, వాళ్ళకి ఫేవర్ ఉండే సర్వేలు మళ్ళీ మనం ఆ విధంగా చేసి అరాచకాలు చేసి అక్రమాలు చేసేసి మనం గెలుచుకుందామనేసి. ఈ కూటమి ప్రభుత్వం క్షమించదు. లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్ ఉంటది, అధికారుల చేతుల్లో ఉంటది. అది ఏ కూటమి నాయకులైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే ఈ రోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ ని అనుసంధానం మడుగులు ఎత్తుతూ ఎలక్షన్ జరుపుతారే గాని వీళ్ళలాగా గతంలో జరిగిన విధంలాగా చేయడం కుదరదు. అదే విధంగా చూశారు 2024 ఎలక్షన్స్ లో 175 కుప్పం కూడా మాది అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు మాట్లాడిన దానికి 175 కి రాష్ట్ర ప్రజలు ఏమి ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లన్నా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రోజు ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపేస్తారో వాళ్ళకి మద్దతుగా ఉంటారు. ఎవరు గంజాయి, డ్రగ్స్, ఏ మాఫియా చేస్తారో వాళ్ళకి మద్దతుగా ఉంటారు. అదే విధంగా ఎవరైతే అన్పార్లమెంట్స్ వాడు మాట్లాడతారో, ఎవరైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తారో వాళ్ళకే మద్దతుగా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా మతి స్థిమితం లేదా? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? చంపేసిన వ్యక్తిని 40 సంవత్సరాల వ్యక్తి చనిపోతే ఏముంది, చిన్న పిల్లోడు కదా, వాడి పేరు కేసు పెడతారా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? గంజాయి అమ్మే వాడిని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే దాంట్లో ఏదో చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఏదో మిస్టేక్ జరిగితే దాన్ని వాడికి మద్దతుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉమ్మేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు వచ్చేసి మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూటమిని బద్దలు కొడతాము, ఇట్లా రకరకాలుగా మళ్ళీ విమర్శిస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. ఇది ఎంత కరెక్ట్? ఈ రోజు డైరెక్ట్ ఎలక్షన్ గతంలో లాగా ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ, అదే విధంగా మున్సిపల్ చైర్మన్ కానీ, అదే ఆత్మసాక్షి లాంటి సర్వేలు, ఆత్మల సాక్షి అనే సర్వే కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుబి వైసీపీ మోగిస్తుందని రకరకాల సర్వేలు వస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు ఇలాంటి సర్వేలు మీరు? అదే చెప్తాను. ఈ రోజు ఏ ఆత్మసాక్షి లాంటి సర్వేస్ వాళ్ళు చేపించుకునే సర్వేస్ అది ఇండైరెక్ట్ గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రలోభ పెడితే నడిపే సర్వేలు అవన్నీ. గతంలో కూడా 175 అని కొన్ని సర్వేలు రాశాయి. 175 మరి ఎందుకు రాలేదు? ఇలాంటి ఆత్మసాక్షి సర్వేలు రాసే 175 అని సర్వేలు రాశాయి. మరి 175 11 వచ్చాయి. అలాంటి సర్వేలన్నీ ఈ రోజు నమ్మే పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వం క్లారిటీగా ఉంది.
ఈ రోజు తెలుగుదేశం పార్టీ పక్షంగా ఉండే చోట తెలుగుదేశం పార్టీ నాయకులకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అక్కడ అవకాశం కల్పించడము, అదే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలకి ఎక్కడ బలంగా ఉందో అక్కడ కార్యకర్త ఆ బలాన్ని చేస్తూ అక్కడ నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా అక్కడ అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా ముందుకు పోతూ ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 100% ఈ రోజు వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవాలి. ఈ రోజు గతంలో 2 సంవత్సరాలు వచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ని రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటూ ఈ రోజు స్పష్టంగా ఎన్నికలు పోయి గెలవనే ప్రయత్నం చేస్తుంది. కానీ వీళ్ళగా అడ్డదారులతో ఆ అధికారులు చలాయించాలి, అడ్డదారులు పనులు కొనసాగించాలనే ప్రయత్నం మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో అయితే వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఏదైతే ఇప్పుడు కూటమిగా మీరు వెళ్ళబోతున్నారా, లేదంటే బయట కొన్ని వార్తలు ట్రోల్ అవుతున్న పరిస్థితి, ఏదైతే జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తాయి అంటూ అడిగినన్ని సీటు 30% ఇవ్వలేదు టీడీపీ పార్టీ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 30% లోకల్ బాడీ ఎలక్షన్లో అన్నిట్లో తీసుకుందాం అంటేనే మీకు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రపంచనాన్ని సృష్టించిందన్న సంగతి జగమెరిగిన సత్యం. కానీ ఇప్పటి వరకు ఆ 30% అనేది మీకు ఎటువంటి నామినేటెడ్ పోస్టులో కూడా దక్కలేదు మాట, అది కూడా వాస్తవం. ఈసారి కూడా మీకు మొండి చేయ చూపిస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీకి టీడీపీ అన్ని సీట్లు ఇవ్వదు అని గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారు చాలా మంది. ఏం చెప్తారు వారికి మీరు? సార్ ఇక్కడ చాలా మంది ఎవరు చెప్పలేదు. ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో నారదుడు ఏదైతే తిరుగుతా ఉంటాడో వాళ్ళకి వీళ్ళకి ఏం పెడతాం పనులు మనం లబ్ధి పొందుతాం అనే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ మృదంగానే పెట్టుకొని తిరుగుతా ఉన్నది. ఆ పట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం విడిపోతా ఉంది, జనసేన తనిగా పోటీ చేస్తా ఉంది, బీజేపీ తనిగా పోటీ చేస్తా ఉంది, తెలుగుదేశం తనిగా పోటీ చేస్తా ఉంది. ఎక్కడా లేదు. ఈ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక 2 hours ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ఏం చెప్పాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ మనం సాక్రిఫైస్ చేయాలి. అదే విధంగా మనం జనసేన పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. అదే బీజేపీ ఉండే చోట కూడా తెలుగుదేశం జనసేన సాక్రిఫైస్ చేయాలి. అటువంటి పరిస్థితుల్లోనే కూటమి అయితే స్ట్రాంగ్ గా ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే దుర్మార్గ పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీని మళ్ళీ రాకుండా చేయగలుగుతామే కానీ అదే విధంగా తెలుగుదేశం పార్టీ బలం ఉండే చోట జనసేన టికెట్ తీసుకుని ఏం చేయగలుగుతాం? ఆ కార్యకర్తల దగ్గర వాళ్ళు ఒక పశ్చాత్తాపడం తప్ప వాళ్ళు ఇబ్బంది పడడం తప్ప వేరే అవకాశాలు లేదు. ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఎక్కడ బలంగా ఉందో అక్కడ మాత్రమే అవకాశాలను కలిగిస్తుంది. అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో నేను మిస్ కాకుండా చూసుకుంటాను అని ఎమ్మెల్యేలు కూడా ఏదైతే మా నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజు దాదాపు 33% ఈ రోజు ఏదైతే ప్రధానంగా మీ దగ్గరగా వచ్చే క్వశ్చన్లు రెండు చాలా బలంగా వినబడుతున్నాయి వేణుగోపాల్ గారు. నెంబర్ 1, టీడీపీ పార్టీ చెప్పిన విధంగా జనసేన పార్టీ అడిగిన విధంగా ఇస్తుందా? నెంబర్ 1 అయితే. నెంబర్ 2, అసలు మీకు అభ్యర్థులు ఉన్నారా? మీకు కనీసం మీ వెంట వచ్చే కార్యకర్తలకి కనీసం మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి కనీసం టిఫిన్ పెట్టే అభ్యర్థులైనా ఉన్నారా? అసలు ఎవరున్నారు అనే దానికి మీ దగ్గర అభ్యర్థులే లేనప్పుడు మీరు ఏ రకంగా అడుగుతారని కొంతమంది టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పి బయట అసలు లక్ష్మీనాథ్ గారు ఈ రోజు అసెంబ్లీలో 21 సీట్లు ఇచ్చారు. 21కి 21 గెలిచి చూపించామా లేదా? 21 మీరేనా సార్ నిజంగా? అదే విధంగా వేణుగోపాల్ గారు బలంగా ఉండే చోట అభ్యర్థుల్ని పెట్టి 100% మా కార్యకర్తలు గెలిపించుకుంటాం. అది కాదు సార్ వేణుగోపాల్ గారు, మీరు ఒక 10 మంది ఉంటారేమో, 10 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు కండుబాటు మార్చుకున్నారు. భీమవరం కావచ్చు, ఆ నిమ్మక జయకృష్ణ గారు కావచ్చు, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు, చెప్పుకుంటూ పోతే 21లో 11 వరకు 12 వరకు టీడీపీ వాళ్ళు కండువాలు మార్చుకుని వచ్చినాయే ఉన్నాయి. ఈసారి కూడా అలాగే జరుగుద్దా? నిజంగానే గ్రామ స్థాయి నుంచి పార్టీని మోస్తూ వచ్చిన ఇన్నాళ్ళు వచ్చిన వాళ్ళకి నిజంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తారా, లేదంటే కండువాలు అటు ఇటు మారుతాయి మళ్ళీ? సరే ఫస్ట్ మనం ఆలోచించాలి. వైఎస్ఆర్సీపీలో నాయకులంతా ఎవరు తెలుగుదేశం నుంచి వచ్చిన లేదా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ అప్పటికప్పుడు పుట్టుకున్నారు. దాంట్లో 20-30% అప్పటికప్పుడు నాయకులు పుట్టుకుని వస్తారు.
ఎందుకంటే కొత్త యువత్వం, కొత్త నాయకత్వం, కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఒక 30% అది కాంగ్రెస్ లో కానీ తెలుగుదేశం లో కానీ మిగతా 30% దాకా వైఎస్ఆర్సీపీలో కూడా యువత్వం అనేది ఉంటుంది. అదే విధంగా జనసేన పార్టీలో కానీ, అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కానీ, అదే విధంగా బీజేపీ పార్టీలో ఏదైతే అవకాశం, ఏదైతే మంచి నాయకులు తీసుకుంటూ కొత్త వారికి కూడా అవకాశం ఇస్తారు. మంచి నాయకులు మా రౌడీలు, గూండాలు, రౌడీ చిత్రంలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తప్పు. కానీ ఈరోజు మంచి నాయకులు ఏ పార్టీలో ఉంటే ఏముంది, అది తెలుగుదేశంలో ఉన్నా, అది వైఎస్ఆర్సీపీలో ఉన్నా, లేదా బీజేపీలో ఉన్నా మంచి నాయకులు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనము అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇచ్చి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కాదు ఎక్కడ కానీ పాతోళ్ళు వద్దు, కొత్తోళ్ళే కావాలను, లేదా కొత్తోళ్ళు వద్దు, పాతోళ్ళే కావాలని కానీ ఎక్కడ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఉండదు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ కూడా పదే చెప్తున్నారు, అయ్యా మన కార్యకర్తలు ఉండే వాళ్ళు 50 మంది ఉంటే 500 సంవత్సరాలు చెప్తారు, అది కాదు. కొత్తోళ్ళు కూడా మనం అవకాశం కల్పించాలి. కొత్తోళ్ళు కూడా వస్తేనే పార్టీ ఎదుగుతుంది. ఆ 50 మందితోనే రాష్ట్రంలో పార్టీ నడపలేదు కూడా. ఈరోజు రావాలి. అన్ని రాజకీయ పార్టీలు మంచి వాళ్ళని తీసుకుంటాం. రౌడీని, గుండాన్ని, లాంగ్ అండ్ ప్రాబ్లం చేసే వాళ్ళని తీసుకోరు, మంచి వాళ్ళు తీసుకుంటారు. దాంతో పాటు యువరక్తం, కొత్త రక్తంగా ఉండే ఏదైతే ఏదైతే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, అదే విధంగా సోషల్ యాక్టివిటీస్ లో కానీ యాక్టివ్ పర్సన్స్ మంది తీసుకొని ఈ జనసేన పార్టీ కూడా ఏదో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఎక్కడా కానీ కొత్త పార్టీ వాళ్ళని దూరం పెట్టేయడము, లేకపోతే వేరే పార్టీ నుంచి రాకుండా అడ్డుకోవడం అనే కార్యక్రమం లేదు. మంచి వాళ్ళు అది ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చినా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది జనసేన పార్టీ. రైట్ నేను మళ్ళీ మాట్లాడతా సార్. మీరుతో అందుబాటులో ఉండండి. మనతో కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. నమస్తే అండి. అయ్యప్ప గారు, లోకల్ బాడీ ఎన్నికల నగర మోగింది. ఈ క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగిస్తుందంటూ మరి కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. దానిలో ప్రధానంగా ఆత్మసాక్షి లాంటి సర్వే సంస్థలు చెప్తున్నాయి. అయితే గతంలో ఆత్మసాక్షి ఏం చెప్పింది అనేది మీకు కూడా తెలుసు. అయితే ఇప్పుడున్న సంస్థాగత ఎన్నికలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం కలిసి వెళితే వాళ్ళకి ఏ మేరకు మేలు చేకూరే అవకాశం ఉంది? నిజంగా కూటమిలో టీడీపీ, జనసేన, ప్రధానంగా బీజేపీ పార్టీ పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా టీడీపీ, జనసేన మధ్య సయోజకుడి సీట్ల పంపకం ఏ రకంగా ఉంటే వాళ్ళకి మేలు చేకూరుతుంది? గతంలో పవన్ కళ్యాణ్ గారు 30% సీట్లు మనం తీసుకుందాం, నామినేటెడ్ పోస్టులో కూడా తీసుకుందాం అని గతంలో ఏదైతే ప్రామిస్ చేసి మాట్లాడారో, ఈసారి అది ఇవ్వకపోతే ఆ ప్రభావం జనసేన పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద పడే అవకాశం ఉందా? మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే కొన్ని ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి విషయాల్లో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, మాఫియాల్లో కానీ ఏదైతే వైసీపీ అనుసరిస్తుందో ఆ విధానాన్ని అనుసరించారు. ఇవాళ వైసీపీ గెలుస్తుంది అని చెప్పి ఏ సర్వేలు అయితే చెప్తున్నాయో ఆ సర్వేలను కూడా నేను క్వశ్చన్ వేస్తాను. ఏం చూసి వైసీపీకి గెలుస్తుందని చెప్పి మీ సర్వేలు ఇచ్చారో తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ అవలంబిస్తున్న విధానాలు, వైసీపీ అవలంబిస్తున్న విధానాలు దొందుకు దొందే. రెండు పార్టీలు కూడా అప్పులతోటి గలదీస్తున్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమీ లేదు. ఎమ్మెల్యేలు దోపిడీ, అరాచకాలు, లాండ్ ఆర్డర్ మిస్యూజ్లు వైసీపీ గవర్నమెంట్ కి, కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా చేయమంత కూడా తేడా లేదు. ప్రభుత్వాలు జెండాలు మారినాయి తప్ప, పేరు తప్ప మారినాయి తప్ప రెండు ప్రభుత్వాల్లో కూడా అరాచకాలు, అవినీతులు, దోపిడీలు, అప్పులు, రాష్ట్రాన్ని వెనకబాటు చేయడం అన్ని మామూలుగానే ఉన్నాయండి. ఏం చూసి కూటమికి ఓటేస్తారు, ఏం చూసి వైసీపీకి ఓటేస్తారు? నేను రెండు పార్టీల గురించి అడుగుతున్నా. రెండు పార్టీలకి కూడా ఓటు వేసేటువంటి హక్కు కానీ, నైతిక అర్హత కానీ రెండు పార్టీలకు లేదండి. టీడీపీకి కానీ, అటు వైసీపీకి కానీ. నేను ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారు, ఇప్పుడు కాకినాడ హాస్పిటల్లో తీసుకుంటే 36 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున అక్కడ క్యాన్సర్ కి ప్రత్యేకమైనటువంటి వసతులు, 100 పడకల ఆసుపత్రి పిఠాపురంలో, మారుమూల పల్లెల్లో కూడా ఎన్ఆర్ఈజిఎస్ పథకం నుండి రోడ్లు, ఆ ఇచ్చినటువంటి శాఖ ఏదైతే పంచాయతీ శాఖ ఉందో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కట్టేయించారు. జనసేన పార్టీ ప్రతి గ్రామంలో కూడా చాలా బలంగా ఉంది. అంటే నా ఒక్క సర్వే ప్రకారం
ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ మీద అవాకులు చవాకులు పలుకుతున్నటువంటి ఎవరైతే సోకాల్డ్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఏదంటే 2019లో కూడా పల్లా శ్రీనివాసరావు గారు 2029లో కూడా టీడీపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటాడని, జనసేన పార్టీకి మేం పెట్టిన వ్యక్తి అని, మొన్న ప్రకాశం జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే జనసేన పదవులన్నీ నేనే ఇప్పించానని రియాజ్ గారికి కట్టాలి. ఇటువంటి చాలా కార్యక్రమాలు. అలాగే కొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, మన పంతం నానాజీ గారు కానీ, దాదే వెంకటేశ్వరరావు గారిని ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఏ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో జనసేనకి సముచితమైనటువంటి స్థానం కల్పించట్లేదు. జనసేన పార్టీ ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానాలు బలంగా ఉన్నాయో అక్కడ కూడా టీడీపీ నుంచి కండువ మార్చి పోటీ చేసి ప్రతి చోట కూడా టీడీపీకి అనుకూలమైనటువంటి మీడియా వర్గాలు కూడా జనసేనని టార్గెట్ చేసి జనసేనని ఏకాకిం చేయడం మొన్న కూడా మనం చూసాం. ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోటి మాట్లాడినటువంటి మాటలు అయ్యప్ప గారు ఇవన్నీ మీలాంటి వాళ్ళు కొంతమంది ఆరోపిస్తున్నారని, అటువంటి ఏమీ లేవని మరి జనసేన అధిష్టానం చెప్తుంది కదా. అసలు పవన్ కళ్యాణ్ గారే ఎంతవరకు డైరెక్ట్గా బయటకు వచ్చి ఏమీ మాట్లాడిన పరిస్థితి. ఇది కేవలం కొంతమంది చేస్తున్న ఆరోపణలు అనుకోవాలా? ఎందుకంటే కండువా అప్పుడు మార్చుకున్నారంటే అప్పుడు షార్ట్ టైంలో నాయకులు లేరు కాబట్టి పెట్టాము. కానీ ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో మేము చిత్తశుద్ధితో ఉన్నాం, 30% మా స్థాయికి తగ్గట్టుగా మేము అడిగి తీసుకుంటామని అధిష్టానం చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి మాటలు అయితే మాట్లాడలేదు. మీరు నమ్ముతున్నారా జనసేన పార్టీకి సముచిత స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాను, నిర్మమాటంగా చెప్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడినటువంటి టీడీపీ పార్టీ అలా 2024లో ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 170 స్థానాల్లో పోటీ చేస్తే 70 నుంచి 80 స్థానాల్లో కూడా బలంగా ఉన్నటువంటి జనసేన పార్టీని చంపేసి, అంటే మీరు గుర్తుంచుకోవట్లేదు టీడీపీ జనసేన పార్టీ మీద ఎంత ఆధారపడిందో. జనసేన పార్టీ మీద టీడీపీ ఎంత టీడీపీ కూడా మీద కూడా అంతే ఆధారపడిందిగా జనసేన. ఎందుకంటే మాకు బలం లేదు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళింది. మీరు ఎలా ఒప్పుకోరు? కార్యకర్తలే లేరు మీకు జనసేన పార్టీకి. ఎందుకు లేరండి? పద్మనాభ నియోజకవర్గంలో బండా శ్రీనివాస్ గారు లేరా? మరి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలేదు? అలాగే రాజనగరంలో గెలిచింది. రాజమండ్రి రూరల్ లో మందు దుర్గేష్ గారు ఉన్న సీట్ అండి. అలాగే ప్రతి చోట కూడా గతంలో పోటీ చేస్తే 130 స్థానాలు పైగా పోటీ చేస్తే బలమైనటువంటి అభ్యర్థులు లేరా? కామినేని ఉదయ్ భాను గారు లేరా? అంతకుముందు ఎలక్షన్ ముందే వస్తానన్న వాళ్ళు 3 మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేర్చుకోలేదు. నేను అది చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ చాలా బలంగా ఉంది. నాయకులు కాదండి, ప్రజలే కావాలి. ప్రజలే ఓట్లేదు. ఇప్పుడు విజయగాంధీ చూసి ఏ పార్టీ అంటే ఓట్లేదు? తమిళనాడు ఎన్నికలు చూడలేదా? ఏ పార్టీ కూడా అధికారంలో లేని పశ్చిమ బెంగాల్లో ఒక టీచర్ ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మమతా బెనర్జీ మార్పు తీసుకురాలేదా? అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీలో మార్పు రాలేదా? 2 సీట్లకే పరిమితం అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో గెలవలేదా? మహారాష్ట్రలో మారలేదా? ఎక్కడ మారలేదు. పవన్ కళ్యాణ్ గారు జరిగిపోయింది వదిలేండి అయ్యప్ప గారు. ఇప్పుడు 30% అంటే మేము మాకు ఇవ్వాలి అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం, మేము కంపల్సరీ అది అడుగుదాం కాబట్టి మనం ఇప్పుడు తగ్గుదాం అని చెప్పి మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు, మీరు అన్నట్టే కూటమికి జై కొట్టారు. కానీ ఈ రోజున 30% ఆయన ఏదైతే చెప్పారో గౌరవానికి భంగం కలగకుండా తీసుకుంటామని, ఆ రకంగా కన్నా తీసుకోకపోతే మరి కూటమికి కష్టాలు తప్పవని మీరు అంటారా? నేను ఒకటే చెప్తున్నానండి, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగించారు ఉభయ గోదావరి జిల్లాలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత మెజారిటీ. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో జరిగింది, కృష్ణా గుంటూరు జరిగింది. ఒక్క ఎమ్మెల్సీ అయినా జనసేన తీసుకోక్కర్లేదా? ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నాగబాబు గారిని అభ్యర్థిగా పెట్టొచ్చు కదా. అప్పుడు చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. బండా సీన్ గారు ఉన్నారు జనసేన నుంచి, ఆయన పెట్టొచ్చు కదా. చాలా మంది అప్పుడు ఉన్నారండి, నాయకులు ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ కూడా వదిలేసుకుంది. కాదు సార్, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు సార్? మీ యొక్క ఆత్మాభిమానం, ఆత్మనిర్మిత భావాన్ని నేను అర్థం చేసుకుంటాను. మీ ఆత్మాభిమానాన్ని నేను ఎక్కడ కూడా కించపరిచే విధంగా చేయనని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్తూ కార్యకర్తలు నోరు మూయించి కార్యకర్తల్ని ఆపేసి ఆయన తగ్గి ఎందుకు తగ్గాలి? రాజధాని పేరుతోటి 1000 కోట్లు
టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దోచుకుంటలేదా అది ఓపెన్ గా చెప్తున్నాను. రైట్, మీరు మాట్లాడిన అభియోగానికి, మీరు మాట్లాడిన దానికి మీకు ఒక CRTO భవనాలు కానీ రోడ్లు కానీ ఎక్కడైతే 4 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఇందులో జనసేన 1% కూడా సంబంధం లేదండి అవినీతిలో. మరి ఎందుకు టీడీపీ పార్టీ అంత అలాగే అవినీతి చేస్తూ ఉన్నా మట్టి వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా ఎక్కడ ఆగలేదండి. వైసీపీ గవర్నమెంట్ ఎన్ని అయితే అరాచకాలు జరిగినాయో ప్రజలు ఎంత తీసుకుపోయారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే ఉంది. ఏ మాత్రం మారలేదు. నేను ఒప్పులేం చెప్తున్నాను. అలా మాట్లాడనుకోండి, మీరు వైసీపీ కోవట్టు అంటారు, టీడీపీ కోవట్టు అంటారు. నాకు ఏ కోవట్టు కాదు, నేను ఒక ఓటర్ గా మాట్లాడుతున్నానండి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. నేను నాకు ఒక నిమిషం టైం ఇవ్వాలి. మీరు ఇస్తాను సార్, మీకు మళ్ళీ ఇస్తా. మీరు మాట్లాడిన దానికి టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడతారు. మీరు రిక్వెస్ట్ కాదు, ఇంకొకసారి కూడా ఇస్తాను టైం, మీరు కంక్లూడ్ చేద్దరు, కానీ మీరు అందుబాటులో ఉండండి, ఇస్తా మీకు. మీరు మాట్లాడిన దానికి టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర రెడ్డి గారు సమాధానం చెప్తారు, ఆయన మాట్లాడతారు, ఏం జరుగుతుందో అది కూడా వినాలి కదా. ఈ మేడా విజయశేఖర రెడ్డి గారు నమస్తే అండి. అందరికీ కూడా నమస్కారం. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు, లోకల్ వార్ మొదలైంది. లోకల్ వార్లో కూటమి ప్రభుత్వానికి జై కొడతారని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అదే సమయంలో ఆత్మసాక్షి లాంటి సర్వేలు వైసీపీ విజయ దుందబి మోగిస్తాయని చెప్తున్నారు. ఎలా చూస్తారు మీరు? విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. ఎస్, అయ్యప్ప గారు మీరు మాట్లాడండి, తర్వాత మళ్ళీ ఇద్దాం ఆయనకి, ఆయన దగ్గర. చెప్పండి. ఎక్కడ కూడా గెలుపు అనే దాన్ని ప్రజలకి మరింత చేరుగా తీసుకెళ్లాలండి. చాలా రాజ్యాల్లో అవినీతి జరగట్లేదా? గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో రుషికొండ సింహాచలం భూముల్లో అవినీతి జరగలేదా? వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి ఇక్కడ జరుగుతుంది. రాజధాని పేరుతో కాంట్రాక్ట్ అని ఎవరు చూస్తున్నారండి? అంటే టీడీపీ వైసీపీ గవర్నమెంట్ లో నష్టపోయింది జనసేన. అది ఎప్పటికీ అర్థం చేసుకుంటున్నారు. జనసేన ఇప్పుడు ఒక మాట అన్నారండి, రాష్ట్ర భవిష్యత్తు ఎందుకు త్యాగం చేయాలండి? పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి నిర్వహించగలిగినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు వెనకబడిపోయి ఉంటుందా? ఆయన ఎక్కువ సీట్లో పోటీ చేస్తే రాష్ట్ర భవిష్యత్తు ఆయన వెనక్కి వెళ్ళిపోతా? అది ఒక వంక పెట్టి రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఒక నిజాయితీ కలిగిన నాయకుడిని చాలా కళ్ళు వేసి అక్కడ ఆపేసి అవినీతి పనులు రాజ్యం వెళ్తూ ఉంటే, గుర్తు పారిపరంగా రాజ్యం ఉంటే ఎంతకాలం ఈ రాష్ట్రం మార్పు వస్తుంది? ఇవాళ CRTO భవనం కట్టారు, అవినీతి జరగలేదా? గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో లాయరు అడ్వకేట్, మీకు తెలవంది కాదు, మీరు ఆరోపణ చేస్తే కాదు అవినీతి జరగలేదా అంటున్నారు. నేను ఆరోపణ కాదు, జీవోలతో సహా తీసి బెంగళూరు లాంటి సిటీలో 4,500 రూపాయలకి స్క్వేర్ ఫీట్ కడుతూ ఉంటే ఇక్కడ 11,800 రూపాయలకి CRTO భవనం ఇవ్వలేదా? రోడ్లకి వచ్చి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టలేదు ఇతర రాష్ట్రాల కంటే. అది నేను చెప్పడం కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలే. నేను కాదు, మొన్న ఒక న్యూస్ ఛానల్ కి 58 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా ప్రచార ఆర్పాటాలకు? వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ప్రచార ఆర్పాటాలకి ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పని చేసిందో ఇవాళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయండి. రెండు ప్రభుత్వాల వల్ల కూడా రాష్ట్రం దెబ్బతింది. వైసీపీ ప్రభుత్వం వల్ల, టీడీపీ ప్రభుత్వం వల్ల. ఈ రెండు ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల వల్ల ఈ రోజు రాష్ట్రం ఎనభై ఉంది. నేను ఓపెన్ గా ఒక ఓటర్ గా చెప్తున్నాను, ఒక లాయర్ గా పక్కన పెట్టండి, ఒక ఓటర్ గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు లాంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు ఎందుకు ఆయన తన త్యాగం చేయాలి? నేను ఒకటి చెప్తున్నా అండి, త్యాగం చేయడం కాదు. ఇవాళ రాష్ట్రంలో అరాచకం అంటారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగిన అరాచకం అంటే కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం జరిగే అరాచకం 3 నుంచి ఎక్కువ అండి చెప్తున్నాను. అది ఎక్కడైనా సరే, కందుకూరు గట్లైనా ఏ గట్లైనా సరే తీసుకోండి, అప్పుల విషయం తీసుకోండి, ఎక్కడైనా సరే పేరుకి రాజ్యాల్లో ఒక జూమ్ కొన్ని మీడియా ఛానల్లో చూపించి ఇదే అభివృద్ధి అని చెప్తున్నారు. పెరిగిపోతున్నటువంటి ఆర్థిక లోటు, తలసరి తగ్గుముఖం వచ్చిన తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల ఆదాయం, రాష్ట్ర స్థూల అభివృద్ధి ఎన్ని కూడా తగ్గిపోయింది. ఈ రోజున రాష్ట్రాల్లో ఉండేటువంటి వెనకబడితనం పెరిగిపోతున్నాం. ఇవాళ పంచదార రేట్ ఎంతండి? 75 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ ధాన్యాగారంగా పేరుగాంచినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చెరుకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ గత 3 నెలల్లోనే 75 రూపాయలు పెరిగిందండి. ఎందుకు పెరిగింది అంటే రైతులు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు బట్టి రైతులకు 3 తుఫాన్లు వచ్చినాయి, 2 విపత్తులు వచ్చినాయి. ఎక్కడైనా నష్టపరిహారం వేసిన కూటమి ప్రభుత్వంలో, గత వైసీపీ ప్రభుత్వంలో 4 సార్లు విపత్తులు వచ్చినాయి, 3 సార్లు తుఫాన్లు వచ్చినాయి. ఎక్కడైనా రూపాయి రైతుల అకౌంట్ లో జమ చేస్తారా? రైతులు ఎవరు పట్టించుకున్నారు? ఆ వైసీపీ ప్రభుత్వం పట్టించుకుంటారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి?
రైట్. ఇక్కడ మీరు టీడీపీ ప్రభుత్వం అంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం అనడం లేదు. దీనిలో రేపు ప్రజలకి కాదండి, రేపు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ జరిగిన మీరన్నట్టు ఫెయిల్యూర్ అయితే వాటిలన్నిటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలా లేదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది ఎవరండి రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు గారు. అవును. నిర్ణయాలన్నీ తీసుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు కానించి ప్రతి పోస్టులు కానించి తీసుకునే ప్రతి నిర్ణయం కానించి రాజధాని భూముల విషయంలో కానీ ప్రతి చోట కూడా టీడీపీ మార్పు రాజకీయమే కనబడుతుంది తప్ప అక్కడ జనసేన మార్పు ఎక్కడ కనిపించిందో మీకు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి దీని మీద ఎటువంటి మచ్చలు ఆయనకి అంటుకోవు అంటారు మీరు ఆయనకి? ఖచ్చితంగా అండి. రైట్. నేను మళ్ళీ మాట్లాడతా, మీతో అందుబాటులో ఉండండి. మనతో ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఏంటి ఏమైంది ఈ రోజున మోహన్ రెడ్డి గారు అండ్ మేడ విజయశేఖర్ రెడ్డి గారి దగ్గర అక్కడ కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, వర్షాలు పడుతున్నాయి కదా, బహుశా మేబీ ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది. ఎస్, మీరేమంటారు? ఇప్పుడు అయ్యప్ప గారు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తారా? వేణుగోపాల్ గారు. సార్, ఇప్పుడు విశ్లేషకులు విశ్లేషణ చేశారు, మేము దాంతో ఏకీభవిస్తాము అని చెప్పడం లేదు. ఎందుకంటే ఈ రోజు బాధ్యత కోర్టు ప్రభుత్వంలో ఉంది. ఏదన్నా జరిగినా మంచి జరిగినా మాకు బాధ్యత. కానీ ఆ విశ్లేషకులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తున్నారు, ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అవినీతిలో కానీ ఇంకో విషయంలో కానీ నేను ఎక్స్క్యూజ్ చేయను, అవసరమైతే ఆ శాఖ నేను తీసుకొని దానిపైన కంట్రోలింగ్ తీసుకొని రైట్ చెప్తున్నారు. ఇస్తాను. మనతో మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, మీకు మళ్ళీ ఇస్తాను సార్. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ప్రాణంలో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నాకు కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది, నెట్వర్క్ కొంచెం అవకాశం లేదండి. ఎస్ మీకే ఇస్తున్నాను, అందుకనే వేణుగోపాల్ గారిని కూడా ఆపాను మళ్ళీ ఇచ్చి. అయితే సార్, ఏంటి ఈ ఎన్నికల సమరంలో మీరేదో విజయ దుందుబి మోగించబోతున్నారంట, మరి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. అయితే ఇదే ఆత్మసాక్షి సర్వే కావచ్చు, ఆరామస్తం సర్వే కావచ్చు, 175కి 175 వస్తాయని కూడా గతంలో వీళ్ళే చెప్పడం వలన కొంతమంది ఎద్దేవా చేస్తున్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. ఏం చేయబోతున్నారు? ఏం జరిగి మీరు విజయ దుందుబి మోగించబోతున్నారు? ఈ లోకల్ ఎన్నికల్లో మీరు విజయం సాధించడం తథ్యమా, లేదంటే మరి రాజుగారి పాలు సామెత టైప్లో మళ్ళీ లాస్ట్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందంటారా? మీరేమంటారు అసలు? ఆత్మసాక్షి సర్వే గతంలో 175కి 175 వస్తాయని చెప్పలేదే. ఆరామస్థానం కూడా 175కి 170 వస్తాయని చెప్పలా. కానీ మాకు కావాల్సినవి వస్తాయి, అధికారం వస్తుంది, 99 పైన వస్తాయని చెప్పి ఆరామస్థానం గారు చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. అక్కడ షర్మిల గారు పోటీ చేసి దాదాపు 30-40 సీట్లు మాకు ఓడిపోవడానికి కారణమైనారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ పెట్టుకొని జరపడం రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుకున్నటువంటి సర్వేలోనే ఆ సర్వేలో బాగలేదని చెప్పి అప్పుడే 90 మంది ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోతారని చెప్పి గతంలో వీళ్ళకి సర్వే వచ్చిన విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ 70 మంది ఆడికాడికి ఉన్నారు, వాళ్ళు కూడా కరెక్ట్ గా గెలుస్తారని చెప్పిన సందర్భం కూడా లేదు. కాకపోతే వీళ్ళు దుష్ప్రచారాలు చేసుకుని వీళ్ళు ఏదేదో ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని విమర్శలు చేసుకుంటే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరాలనే ఉద్దేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఫెయిల్ అయినాయి. కాబట్టి ఏ హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదు. కాబట్టి వీళ్ళు కనీసం పెన్షన్ ఇచ్చే పెన్షన్ కూడా 6 లక్షల మందిని తొలగించే కార్యక్రమం చేయడంతో పాటు వీళ్ళు చెప్పినటువంటి బీసీ మహిళలకు దాదాపు 1500 నెలకు 50,000 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు ఇస్తామని చెప్పినటువంటి హామీ కానీ, లేక ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బాకీలు ఉండే కార్యక్రమం కానీ, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి యువగలం పాదయాత్ర పెట్టి ఆ యువగలం పాదయాత్రలో చెప్పుకుంటా వెళ్ళినటువంటి యువగలం నాయకుడు అది కూడా పూర్తి అమలు చేయకుండా చేసినారు. కాబట్టి వీళ్ళు మెగా టీఎస్సీ ఇస్తామని చెప్పి దాదాపు 30,000-40,000 ఉద్యోగాలు ఇస్తారని అనుకున్నారు. 50,000 పోస్ట్ ఖాళీలు ఉంటే 30,000 ఫిలప్ చేస్తారేమని ఆ జనాలు అనుకున్నారు. కానీ ఆ 30,000లో 10,000 ఏదో ఫిలప్ చేసినారు. మేము ఇచ్చినటువంటి 6,000 నోటిఫికేషన్ ఈ 10,000 కలిపి 16,000 ఇచ్చినారు. ఆ 10,000 కూడా అవకతవకలు జరిగినాయని ప్రజలు భావించినారు. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన సూపర్ ఫ్లాప్ అయింది. కాబట్టి జనం లేక పోయింది. కాబట్టి జనం పూర్తిగా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి జనం ఇవి ఉంది.
అయ్యప్ప గారు చెప్తున్నట్టు ఇక్కడ అరాచకాలు అన్యాయాలు ఆ వైసీపీ ప్రభుత్వంలో చేసినట్టే మీరు చేస్తున్నారు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు అన్యాయాలు చేయలేదు. తప్పులు చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినారు. తప్పులు చేసినటువంటి వ్యక్తులను శిక్షించాలనే ఉద్దేశంలో భాగంగా కేసులు పెట్టారు తప్ప వీళ్ళలాగా ఎవరు పడితే వాళ్ళను మద్దతు చేసేది, ఎవరు పడితే వాళ్ళని రేపులు చేసేది, ఎవరు భూములు కావాలంటే వాళ్ళని లాక్కుండేది, మా తర్వాత కేసులు పెట్టేటప్పటికి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆ కేసులు తప్పించేది, పొరపాటు జరిగినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టేది, ఈ విధమైనటువంటి పరిపాలన సాగించినటువంటి చరిత్ర వీళ్ళదైతే ఇంకోటి అయ్యప్ప గారు అంటున్నారు ఏది వైఎస్ఆర్ గవర్నమెంట్ అన్న విషయం అందరికీ మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన 3,30,000 కోట్ల రూపాయలు 70,000 ఇచ్చినటువంటి చరిత్ర మాది కావడంతో పాటు మేము అధికారంలో ఉన్నప్పుడు 11,70,000 ఉద్యోగాలు ఉంటే ఈ రోజు 10,17,000 ఉద్యోగాలకు కుదించినటువంటి ప్రభుత్వం వీళ్ళదైతే మా ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు అంతమందికి జీతాలు ఇవ్వడంతో పాటు ఈ రాష్ట్రంలో నాన్ డిపిటి ద్వారా కానీ అనేక రకాలుగా మేళ్లు చేయడంతో పాటు మేము అధికారంలో ఉన్న 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 3.5% పూర్తి చేసి 7 కాలేజీలు రన్నింగ్ లెక్క తెచ్చినటువంటి చరిత్ర మాదైతే వీళ్ళ చరిత్రలో ఏ ఒక్కటి కూడా మంచి పనులు చేసిన సందర్భం లేదు కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళకు డ్యామేజ్ ఉంది. అదే విధంగా మీరు అంటున్నారు ఏమని డిప్యూటీ సీఎం గా ఆయనకు బాధ్యత ఉండదా అంటే ఆయనకేంటికి ఉంటుంది బాధ్యత, ముఖ్యమంత్రి ఎవరు అని చెప్తున్నారు అయ్యప్ప గారికి నేను చెప్తున్నా, కూటమి నాయకులకు చెప్పలేదు కానీ అయ్యప్ప గారు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి మీటింగ్ లో నేను పూచి ఉంటాను, నన్ను చూసి ఓటేయండి, కూటమి ప్రభుత్వం బాధ్యతగా నేను తీసుకుంటానని చెప్పినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యేనా కాదు, మిమ్మల్ని చూసి కూడా ఓటేసినారు. మిమ్మల్ని ఓటేసిన రైట్, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. మీ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఎస్, అయ్యప్ప గారు చెప్తారు. మోహన్ రెడ్డి గారు అన్న దానిలో ఎందుకు మిమ్మల్ని చూసుకోవడం ఓటయ్యారు, దానికి ఏదైతే ఒకవేళ ఫెయిల్ అయితే దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిందే అంటున్నారు ఆయన. మీరేమంటారు అయ్యప్ప గారు? సార్ నేను ఎప్పుడే చెప్తున్నాను, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో అంటే నేను ఎవరికి ఒక అనలిస్ట్ గా అన్ని అనాలిసిస్ చేస్తున్నాను, గ్రౌండ్ రియాలిటీ తీసుకుని మాట్లాడుతున్నాను. కూటమి మీద అయితే వ్యతిరేకత అయితే 100% ఒక 50% వ్యతిరేకత అనేది పెంచిందండి గత ఎలక్షన్స్ ఇప్పటికి. అప్పుడు 100% అనుకూలంగా ఉంటే ఇప్పుడు 100లో 50% వ్యతిరేకత అనేది పెరిగింది. అది ఒప్పుకోవాలండి. ఎందుకు పెరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి లోపమో లేకపోతే నారా లోకేష్ గారి లోపమో పవన్ కళ్యాణ్ గారి లోపమో కాదండి. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు అరాచకాలు ఆగడాలు ఒక మాదిరిగా లేవండి. వాళ్ళు ఎవరినైనా గార్డెన్ చేయడం, ఎవరినైనా కొట్టడం చాలా అరాచకం అండి. ఇప్పుడు చాలా కేసులు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. నేను కూటమి ప్రభుత్వంలో కూడా నేను అన్యాయం అయిపోతున్నటువంటి బాధితుల తరఫున కూడా మాట్లాడుతున్నాను. నేను ఒకటి మట్టికి నిజమండి, కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేయడం విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పట్టించుకోవట్లేదండి. అది మట్టికి వాస్తవం. ఇందులో అది పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు, ఆ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైనా సమస్యలతో వెళ్తుంటే వాళ్ళని చాలా మాట్లాడటానికి కరెక్ట్ గా లేదు. నేనే ఒక బాధితుల్ని, నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. అది మట్టికి వాస్తవం. దాన్ని పక్కన పెట్టండి. ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే అవినీతి ఆరోపణలతో ఎవరి మీద యాక్షన్ తీసుకోమంటే ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. చాలా వరకు కూడా జనసేన కార్యకర్తలు పట్టించుకోవడంలో జనసేన పార్టీ విఫలమైంది తప్ప రాజకీయంగా జనసేన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే అవినీతి చేయడం కానీ ఇటువంటి అయితే 21 ఎమ్మెల్యేల మీద చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. ఎవరి మీద కూడా లేవు. ఎస్, మళ్ళీ ఇస్తాం. మీతో మనతోటి మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఇందాక మీద డిస్కనెక్ట్ అయింది. ప్లీజ్. అందరికీ నమస్కారం. నమస్తే సార్. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల టైం కాలేకపోతున్నా. భలే సార్, మాట్లాడు సార్. ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారా? విజయశేఖర్ రెడ్డి గారు, ఏదైతే కూటమి
ఈ లోకల్ వారికి సై అంటుంది, అది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆత్మసాక్షి లాంటి సర్వే కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కూటమిలో ఉన్న జనసేనకి టీడీపీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పర్సంటేజ్, కొంత పర్సంటేజ్, మనం 30% తీసుకుందామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ ప్రయత్నం ఏం జరగట్లేదంటూ, కాకపోతే ఆ రకంగా కానీ వెళితే మాత్రం కూటమికి తిప్పలు తప్పవు అని చెప్పేవాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు మీరు? సార్ ఇప్పుడు తమిళనాడులో రీసెంట్ గా అందరూ కూడా స్టాలిన్ మళ్ళా సీఎం అవుతారు, వాళ్ళకు 150 సీట్లు వస్తాయి అని చిన్న చిన్న సర్వే సంస్థలు కాదండి. ఈ దేశంలో ప్రభుత్వమైన సర్వే సంస్థలు మళ్ళా డిఎంకే పవర్ లేదు. జోసెఫ్ విజయ్ గారికి కూడా 20 లాభాలే ఉంటాయి. అద్భుతమైన రీతిలో మళ్ళీ గవర్నమెంట్ చెప్పిన మనం వెళ్ళే చూసాం. రకరకాల రాష్ట్రాల్లో ఏదైతే సర్వే సంస్థలు వాళ్ళుగా ఇది మా ఇట్లా చేసుకోవాలని రకరకాల పరిస్థితులు ఎక్కడ ఈ ఆత్మహత్య ఆత్మహత్య చేసినట్ట వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఏ రకంగా ఎన్ని శాంపుల్ తీసుకుంటారు, ఈ శాంపుల్ తీసుకోవడంలో మిక్స్ ఆఫ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆత్మహత్య ఇంకో మీద పరిస్థితి ఇంకో పరిస్థితుల్లో ఇదే పరిస్థితి ఎవరో ఒకరు సోషల్ మీడియా దాన్ని ఆత్మహత్య చెప్పి వాళ్ళు ఎలా ఇంకో చెప్పాడు మోసం చెప్పి 20 సంవత్సరం రైట్ ఫ్రమ్ ఇంత అద్భుతమైన పరిస్థితులు ఆయన క్వశ్చన్ డైరెక్ట్లీ 1996 బాబు గారి ప్రభుత్వం ఏర్పడిందో ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఇప్పుడున్న విజయశేఖర్ రెడ్డి గారు, సారీ టు సే, మీరు మాట్లాడేది అక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల అనుకుంటా, అసలు ఏమాత్రం అర్థం కావడం లేదు. వీరైతే మీకు ఫోన్ కాల్లో అందుబాటులో కొద్దిగా కానీ మీ వాయిస్ని తీసుకుంటాను నేను. అక్కడ ఏదో మేబీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం వర్షాల ప్రభావం వల్ల అనుకుంటా కొంత సిగ్నల్స్ లేవు. నేను మీకు కాల్ చేపిస్తాను, మాట్లాడిదిరు కానీ మీ వాయిస్ చెబుదురు కానీ. మోహన్ రెడ్డి గారికి కూడా ఆల్మోస్ట్ కాల్ చేపిస్తాను, మాట్లాడిదిరు కానీ ఇద్దరు మీ వాయిస్ ఇద్దరు కానీ 2 నిమిషాలు. ఎస్ వేణుగోపాల్ గారు, మీరు కంక్లూడ్ చేయండి. మేము చెప్పడం ఒకటే, ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో ఎంప్లాయీజాలు తెచ్చి మధ్యలో వీరే ప్రయత్నం చేస్తే మనం ఏదో సక్సెస్ అవుతామన్న ఉద్దేశంతో ఈ రోజు ఆత్మసాక్షి సర్వే, ఇంకో సర్వే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రోజు నా రాష్ట్రము గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం 30 సంవత్సరాలు వెనకపోవడం జరిగింది. అలాంటిది మళ్ళీ తప్పు జరగకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకైనా, లేకపోతే జనసేన పార్టీ నాయకులకైనా, లేదా భారతీయ జనతా పార్టీ అయినా సరే ఎక్కడ బలం ఉందో ఆ నాయకులకు అవకాశం కల్పిస్తూ ఈ రోజు 3 పార్టీలకి న్యాయం జరిగే విధంగా కూటమి నిర్ణయం ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే మన అసెంబ్లీ సమావేశాలను కూడా అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే ఈయన మా అధ్యక్షులు అక్కడ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కుట్రలు, కుతంత్రాలు అటువంటి ఎక్కడా కానీ ముందుకు వచ్చే పరిస్థితులు వాళ్ళు నిర్ణయాలు జరగనివ్వడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే గతంలోనే చూసాం ఏ విధంగా రాష్ట్రం అరాచకాలు చేశారు అని చెప్పేసి. అదే విధంగా ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం పార్టీకి ఏదో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించేశాడని చెప్పేసి
లేదా వాళ్ళు విడివిడిగా వెళ్తారని చెప్పేసి కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్లు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు, కొంతమంది విశ్లేషకులు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. కానీ అవన్నీ అవాస్తవాలు. ఇంకా దాదాపు 20-30 సంవత్సరాల దాకా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి పదే పదే అనేక సభల్లో సభాముఖంగా చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా పవన్ కళ్యాణ్ 34% అంటే గత వైఎస్ఆర్సీపీ 25% ఇచ్చే బీసీలకి ఈ రోజు 34% ఇచ్చారంటే ఇది చాలా బీసీలకి చాలా మేలు జరిగే కార్యక్రమం. దాదాపు 16,800 మంది లబ్ధి పొందడం దీనివల్ల. అలా ఖచ్చితంగా వెనకపోవడం జరగదు. వయా మీడియా కూర్చుకొని ఏదో ఎక్కడ బలం ఉందో ఆ పార్టీకి అక్కడ అవకాశం నాయకులు ఇస్తారే గాని ఈయన రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు అదే విధంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కార్యక్రమమే ఈ రోజు జనసేన పార్టీని కానీ జనసేన కానీ ఇక్కడ ఎక్కడా కానీ ఫస్ట్ ప్రజల ప్రయోజనాలు, ఆ తర్వాతే నాయకులు పార్టీ ప్రయోజనాలు చూసుకోవడం జరుగుతుంది. రైట్. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం బీసీలని పెట్టుకుంటే ఓట్లు పడిపోతాయని ఒక పాపుల్ని చాలా విస్మరించిందండి. ఇక్కడ చెప్తున్నా, బీసీలకి ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్ ఇచ్చింది, చాలా మంచి విషయం. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, అదే విధంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అదే బీసీలకి విద్యా ఉద్యోగాల్లో కూడా 34% అమలు చేయమని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. దాన్ని పక్కన పెట్టండి. ఈ రోజున బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చింది. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యధికంగా దాడికి గురైనది కాపు సామాజిక వర్గం. అవునా కాదని చెప్పి వాళ్ళు చెప్పాలి. ఈ రోజు కందుకూరు ఘటన తీసుకోండి, పేటరాయి ఘటన తీసుకోండి, ప్రకాశం జిల్లా అంబటి దీపు ఘటన తీసుకోండి, నిడమర్లో శివకృష్ణ అని ఒక జన సైనికుడి ఘటన తీసుకోండి. ఎక్కడ ఏ ఘటన తీసుకున్నా సరే అందులో ఎక్కువ మొత్తంలో బలైపోయింది కాపు సామాజిక వర్గం, జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులు. అది టీడీపీ వల్ల కానీ వైసీపీ వల్ల కానీ. అంటే ఇవేంటి, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఉంటే మొత్తం ఏకమతంగా కాపులందరూ కూడా మోగదంపుడి కింద ఓట్లు వేసేస్తారనే ఒక భ్రమలో కూటమి ప్రభుత్వం ఉంది. అది ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఎన్నికలు ఖచ్చితంగా తేలుతాయండి. ఇది ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వంలో కాపులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో నిరుపేద కాపులకి వాళ్ళకి ఏం ఇచ్చారు, 30% రాష్ట్రంలో అత్యధిక సామాజిక వర్గం అయినటువంటి కాపులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతూ ఉన్నా. కాపు సామాజిక వర్గం అయితే చాలా వరకు కూడా ఇస్తాన్న ఏదైతే కాపు కార్పొరేషన్ నిధులు కానీ, అలాగే 5% రిజర్వేషన్ విషయంలో కానీ 5% రిజర్వేషన్ సాధ్యాసాధ్యాలు అనేది తర్వాత ఇస్తుందండి. కనీసం అట్లీస్ట్ వాళ్ళకి నిధులైనా కేటాయించారు కదా. ఇప్పుడు బీసీలకి 2 హామీలు ఇచ్చారు, వాళ్ళకి రక్షణ చట్టం తీసుకొచ్చారు. మరి కాపులకి ఎందుకు రక్షణ చట్టం తీసుకురాలేదు? అంటే ఈ రాష్ట్రంలో ఒక బీసీలు పట్టుకుంటే కూటమి ప్రభుత్వం ఓట్లు వేస్తారనుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు పట్టుకుంటే గెలుస్తారు. మరి కాపు సామాజిక వర్గాన్ని ఈ రాష్ట్రంలో 2 పార్టీలు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ పూర్తిగా విస్మరిస్తున్నాయి. ఈ 2 పార్టీలకి కూడా తగిన మూల్యం అనేది కాపు సామాజిక వర్గాల నుంచి వస్తున్నదని సామాజిక మాధ్యమాల దృష్ట్యా నేను మాట్లాడుతున్నటువంటి ఒక వాదన. ఇది అవునా కాదని చెప్పి జనసేనలో ఉన్నటువంటి నాయకులను అడగండి. కనీసం కాపు కమ్యూనిటీకి పవన్ కళ్యాణ్ గారు ఒక అతను ఉంటే ఆయన వ్యక్తిని చూసేసి మొత్తం సామాజిక వర్గానికి ఓట్లు వేస్తారనేది ఒక అభూత కల్పన. నిరుపేదలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తక్షణమే వాళ్ళకి ఇస్తున్నటువంటి హామీల ప్రకారం నెరవేర్చమని చెప్పి కూటమి ప్రభుత్వం. ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో గతంలో చంద్రబాబు గారు ఇచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు, చేయలేనన్నారు అని ఇప్పటి వరకు కూటమి చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయినప్పుడు ఊసే లేదు. వాస్తవంగా మాట్లాడాలి సార్, వాస్తవంగా మాట్లాడాలి. గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2 సార్లు కాపులు మోసం చేశారు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. వీళ్ళకి ఇది పరిపాటి, ఓసారి బీసీని ఓసారి కాపులను వాడుకోవడం, ఓట్లు వేయించుకోవడం, మోసం చేయడం. 2 సార్లు పంపించారు సార్. ఏబిసిడి వర్గీకరణలో ఏదైతే ఉందో ఎఫ్కేకి ముందు పెట్టి 5% అని, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ లో 5% అని కేంద్ర ప్రభుత్వం ఒకటి చెప్పిందండి. ఇందులో 5% ద్వారా అయ్యప్ప గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉన్నట్టు మాట్లాడేది కానీ మోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. మోహన్ రెడ్డి గారు చెప్పండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా, క్లియర్ గా ఉంది, మాట్లాడండి. అదే
అయ్యప్ప గారికి కూడా నేను ఏమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని గెలిపించినారు. బాధ్యత తీసుకొని గెలిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తప్పుకుంటే ఎట్లవుతుంది? కాదు కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత, ప్రజలకు బాధ్యత వహించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. దాన్ని మర్చిపోవడం కూడా కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, అప్పులు చేసినారు మేం చేసినాం అనేది చెప్పేది కాదు. అప్పులు వీళ్ళు చేస్తున్నారు, అప్పులు వీళ్ళు చేసి ప్రజలకు మేలు చేయలేదు. అప్పులు వీళ్ళు చేసుకొని వీళ్ళు జమ చేసుకుంటున్నారు. ఇలా పార్టీ లీడర్లు వీళ్ళు బాగుండాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ అమరావతి పేరు మీద లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసే కార్యక్రమాన్ని చేస్తుంటే అది బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? ఇంత ల్యాండ్ ఎందుకో రాజధాని కోసం అని చెప్పి అప్పుడు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాకు అవసరం లేదన్నట్టు చూడనట్టు ఉంటే తప్పు కదా. తప్పు చేస్తే బాధ్యత ఆయన మీద కూడా పడుతుంది కదా. ఆ బాధ్యత తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తప్పించుకోవడానికి కుదరదు కదా. కాబట్టి వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన, అన్యాయాలపైన, అక్రమాలపైన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం హోల్సేల్ గా ప్రజలు తాకట్టు పెట్టేసినారు. వీళ్ళ అవసరాల కోసం కూటమి ప్రభుత్వాన్ని అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఓటమి చెందుతారని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఈ సర్వేలు వస్తున్నటువంటి రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లను దృష్టిలో పెట్టుకోకుండా అదేదో మమ్మల్ని కామెంట్ చేసుకుంటా పోతే మళ్ళీ ఆ సర్వే రిపోర్ట్ మారదు కదా. ఇప్పుడు పబ్లిక్ లో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు అనేటివి ప్రజలు చూస్తున్నారు కాబట్టే కదా ప్రజలు వీళ్ళని తిరస్కరించాలనే ఉద్దేశంలో భాగంగానే కదా ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తున్నది అన్న విషయాన్ని గమనించాలి కదా. గతంలో వీళ్ళు చేసినటువంటి సర్వేలోనే అటర్ ఫ్లాప్ అయినట్టు వచ్చింది కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు రాష్ట్రంలో విచ్చలవిడిగా తయారైపోయి ఎక్కడే కానీ రైతులకు సంబంధించినటువంటి పంటల గిట్టుబాటు ధర కానీ, రైతులకు సంబంధించినటువంటి యూరియా ఇచ్చే పరిస్థితి కానీ, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు సరైన సదుపాయాలు చేయలేని పరిస్థితిలో పాటు వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేనమామలాగా ప్రతి ఒక్క మెనూ పెట్టి వారానికి ఏమేమి పెట్టాలనేది ఆ మెనూ ద్వారా సప్లై చేస్తే ఈ రోజు కనీసం తినడానికి అన్నం కూడా లేని పరిస్థితిలో ఉంటే పుచ్చిపోయినటువంటి పురుగులు పట్టినటువంటి ఫుడ్ వాళ్ళకి పిల్లలకు పెడుతుంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అరుస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి తీసుకురావడమే కాకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టే కార్యక్రమంతో పాటు అనేక రకాల ఇబ్బందులు గురి కావడమే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో పేద పిల్లలు అనేక మందికి ఆ సర్టిఫికెట్లు కూడా ఇవ్వని పరిస్థితిలో కాలేజీ యాజమాన్యం ఉంటే వాళ్ళు ఉద్యోగాలకు ప్రయత్నం చేయాలన్నా, పైసలకు వెళ్ళాలన్నా అనేక రకాల చెప్పిన ఆరోపణలు అనుకోవాలి. ఇవన్నీ జనాల్లోకి వెళ్ళి అనుకున్నారా? అసెంబ్లీకి కూడా ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈ మాటలన్నీ మాట్లాడితే బాగుండేది. రానున్న రోజుల్లో ఏం చూసి మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు స్థానిక సంస్థల్లో మీరు బలంగా నమ్ముతున్నారు? లక్ష్మణ గారు అసెంబ్లీకి పోతున్నారా, మండలికి పోతున్నారా, ప్రెస్ మీట్ పెట్టారా కాదు సమస్య. ప్రజలకు మాట ఇచ్చినారు, ఇచ్చిన మాట ప్రకారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రజలు తిరస్కరిస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మాకు ఇస్తే మేము అసెంబ్లీకి వెళుతామని చెప్పినా వాళ్ళు ఇవ్వలేదు. సరే మండలికి వచ్చున్నాం, మండలిలో కూడా ఇచ్చేది క్వశ్చన్లే కదా, మండలిలో కూడా సమస్యలే కదా. మరి మండలిలో సమస్యలు చెప్పినప్పుడు సమస్యలు ఎందుకు పరిష్కరించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు? మండలిలో మేము డిఎస్సీ పైన మేము క్వశ్చన్ చేస్తే అక్కడికి రాకుండా ఎందుకు పోయినారు? ఈయన బయట వచ్చి పరాక్రాలు చేస్తారు లోకేష్ గారు, చుట్టూరు పోలీసులు పెట్టుకొని పరాక్రాలు చేస్తారు లోకేష్ గారు. కానీ మండలిలోకి వచ్చి ఆడ సమాధానం చెప్పడానికి ఇంకొకటి మీ విజయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా అడుగుతున్నారు? ఈసారి 30% తెచ్చుకుంటాం అంటున్నారు. జరిగే పని అంటారు అది 30% తెచ్చుకుంటారు అంటున్నారు జనసేన. వాళ్ళు పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో వీళ్ళే మళ్ళీ పోటీ చేసే అవకాశం చూసుకోమనండి చాలు. వీళ్ళకు మధ్యలో మళ్ళా టీడీపీ వాళ్ళు ఇండిపెండెంట్ గా వేయడమో ఇంకోటి వేయడమో, వీళ్ళని ఇబ్బంది పెట్టడమో, వీళ్ళని ఎదగనీయకుండా చేయాలనే ఆలోచన టీడీపీకి ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు లోకల్ ఎన్నికల్లో వీళ్ళు ఒకవేళ ఎక్కువ సీట్లు ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు ఇవ్వరు. వీళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇవ్వరు. వీళ్ళకి ఇస్తే మళ్ళీ పార్టీ పికప్ అయిందని తెలిస్తే నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీకి మాకు అడ్డపడతాడు ఇతన్ని అడ్డుపడనీయకుండా, ఇతన్ని ఎదగనీయకుండా, ఇతన్ని తొక్కేయాలనే ఆలోచన
వాళ్ళకుండన్న విషయం వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు కావాలని మీరు ఒకటి గుర్తుంచుకోవట్లేదు మోహన్ రెడ్డి గారు మీ మాటకు అడ్డొస్తున్న ప్రతి గవర్నమెంట్ కార్యాలయాల్లో కూడా అసలు ఎక్కడా లేదు ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టడం. అలాంటిది టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టడానికి గౌరవం ఇచ్చాము, మేము బాగా చూస్తున్నాం, ఆయన్ని గౌరవం ఎవరన్నా ఇంతవరకు చేశారా, అంత ఇవ్వాల్సిన అవసరమే లేదు, కానీ మేము ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. కాదబ్బా, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎవరికైనా తెలియని వ్యక్తి ఏ ఇంట్లో కన్నా ఆయన ఫోటో చూపించా మరి తను ఎవరు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఎవరన్నా పవన్ కళ్యాణ్ అంటే మాకు తెలుసు అనే వాళ్ళు ఉన్నారా? పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లే, వీళ్ళు ఫోటో పెట్టాల్సిన అవసరం లే. ఈయన ఒక డిఎస్పీని మార్చండి అంటే ఆ డిఎస్పీని మార్చలేని పరిస్థితుల్లో వీళ్ళుండి ఆయన నవలపాలు చేసినటువంటి సంఘటనలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏదైనా మీటింగ్లు పెడితే ఇంపార్టెంట్ మీటింగ్లు పెట్టి కానీ లేక విశాఖపట్నంలో జరిగినటువంటి మన సమ్మెకు సంబంధించి కానీ ఆయన పిలవకుండా, ఆయన పెట్టకుండా, ఆయన ఆ ప్రోగ్రామ్ లో లేకుండా ప్రతి ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ గారి పక్కలో ఉండాల్సిన సందర్భం ఉంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు లోకేష్ గారు అన్ని చోట్ల ముందు ఉంటారు తప్ప ఆయన ఎన్నుకుంటారే ప్రతి ఆ సకల శాఖ మంత్రి గారిని పేరు తెచ్చుకున్నటువంటి లోకేష్ గారు డిప్యూటీ సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముందు లేరు? ఆయనే ముందు ఎందుకున్నారు? అన్నిట్లో ముందు ఉండాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ పార్టీ ఒక్కటే అధికారం రాలేకదు కదా, 3 పార్టీలు కలిసి 3 కలిసి కదా ఆ రాష్ట్రంలో అధికారం తెచ్చింది. అధికారంలోకి తెచ్చిన తర్వాత అందులో వీళ్ళు డిపాజిట్ కూడా రావు తెలుగుదేశం పార్టీకి అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఢిల్లీ వాళ్ళు వీళ్ళను వద్దనుకుంటున్న సందర్భంలో ఢిల్లీలో వాళ్ళ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వద్దురా బాబు అంటే మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఒప్పించి మేము ఇక్కడ కూటమిగా తయారైనాము. ఈ కూటమిగా తయారు కావడం వల్లే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సింది గోడకు ఫోటో మాత్రమేనా? గోడకు ఫోటో కొడితే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గౌరవాలన్నీ దక్కుతాయా? బీసీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్ని నిధులు ఇచ్చారు, కాపులకు ఎంత న్యాయం చేసినారు, కాపులకు సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 21 నియోజకవర్గాల్లో కాపులకు సంబంధించినటువంటి లీడర్లతో పాటు ఆ జనసేనకు సంబంధించినటువంటి 21 ఎమ్మెల్యేలకు ఆ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయా? వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం అభిమానం ఉన్నట్టుందో పని చేయండి. నెక్స్ట్ టైం పనే కూటమిగా మీరు ఎలాగో బాధపడుతున్నారు కాబట్టి బీజేపీ, వైసీపీ, జనసేన 3 కలిసి టీడీపీ మీద పోటీ చేయండి. పోనీ ప్లాన్ బి చెప్తే అభిమానం అంటారు, మేము ఏదన్నా తప్పు చెప్పి ఎత్తి చూపిస్తే మీరు తిట్టారంటారు. ఎట్లా ఉన్నట్టే కదా జరిగింది. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారే ఆయన నోటితో ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేను ఒప్పించినాను, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వద్దయ్యా అని వాళ్ళు మొత్తుకుంటే నేను అడ్జస్ట్ చేసి వాళ్ళని కాళ్ళు పట్టుకొని నేను 60 సీట్లు అడగాల్సినటువంటి నేను 21 సీట్లకే రాజీకి వచ్చినాను అంటే అక్కడ వాళ్ళకు సీట్లు వీళ్ళకు సీట్లు పంపకంలో నాకు అన్యాయం జరిగినా కూడా నేను వచ్చినానంటే అప్పుడు ఏం అర్థము? మరి చివరిగా చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పారు 30% మనం తీసుకుంటాం, 100% మీరు ఈసారి సపోర్ట్ చేయాలన్నారు. మరి ఆ సమయం వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా చేస్తారంటారా? అవకాశం ఉందా? ఈ మాట అన్నారనే ఉద్దేశంలో భాగంగానే ముందే లోకేష్ గారు ఒక మాట అన్నారు, వాళ్ళకి 18% ఇచ్చే చాలా లేదని వాళ్ళు అన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి నాదన్ల మనోహర్ గారు ఏమన్నారంటే మాకు పికప్ అయిన చోట మాత్రమే పోటీ చేస్తామంటే పికప్ ఎక్కడైతే ఉంది పికప్ ఏ నియోజకవర్గాలైనా ఆ లీడర్లకు ఏదైనా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కదా పికప్ ఇది. ఏ నియోజకవర్గంలో ఏ లీడర్కి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు, ఏ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు పని జరుగుతాయి, ఏ నియోజకవర్గంలో జనసేన నాయకులు తెలుగుదేశం కాదని పని చేయించగలిగే శక్తి ఉంది. ఎవరు వాళ్ళని పట్టించుకుంటున్నారు? రాష్ట్రంలో జనసేన అంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వాళ్ళని చూసి ఓటు ఎవరు వేస్తారు? వాళ్ళ పార్టీ ఎట్లా పికప్ ఉంటుంది, ఎట్లా పికప్ అవుతుంది? వాళ్ళు ఏదైనా పట్టు తీసుకొని సాధించుకోగలిగితే కదా పికప్. అస్సలే లేనప్పుడు ఎట్లా పికప్ అవుతుంది చెప్పండి? వచ్చే శాసనసభ ఎన్నికలకి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కలిసే ప్రయాణం చేస్తారని మీరు భావిస్తున్నారా? వాళ్ళు పోతారా, కలిసి ఉండరా? ఒకవేళ వాళ్ళకి అదే అవసరమా? వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచలేరని వీళ్ళకు తెలుసు, వాళ్ళ అధికారం రాదని వాళ్ళకు తెలుసు, బీజేపీకి డిపాజిట్ రావని వాళ్ళకు తెలుసు. తెలిసినప్పుడు ఒకవేళ వాళ్ళకి అడుగుతారని కాదు, ప్రభుత్వం సార్ ఎందుకు సార్ ఇచ్చేది ప్రతిపక్ష హోదా? మీ జగన్మోహన్ రెడ్డి గారే ఒక్కసారి వెళ్ళి టైగర్ లాగా శాసనసభలో మాట్లాడితే
ప్రజలకి ఇంకొంచెం బాగుంటుంది కదా, సాఫ్ట్ కార్నర్ కూడా వస్తుంది. అరే ప్రతిపక్ష హోదా లాంటి గతంలో మాజీ ముఖ్యమంత్రికి సరిగ్గా ఇవ్వడం లేదు అనే సాఫ్ట్ కార్నర్ వస్తుంది, ఒకసారి వెళ్ళొచ్చు కదా, బాగుంటుంది పెడితే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే మీరు చెప్పినట్టు మేము జనం వినట్టు అన్ని తెలిసి వాస్తవమే అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 14 నుండి 19 వరకు అసెంబ్లీకి 67 ఎమ్మెల్యే సీట్లు ఉన్నప్పుడు పోతే ఆ రోజు 23 మంది వీళ్ళు లాక్కొని ఆ తర్వాత వీళ్ళు లాక్కున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వకుండా అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే మీది ఒక పార్టీ అని మేము గుర్తించలేదు, మీది ఒక పార్టీ, మీరు ఒక లీడర్లు అని అవహేళన చేసిన సందర్భాన్ని కూడా గుర్తు పెట్టుకోవడంతో పాటు మైక్ తీసుకుంటే పదే సరే అది కాదు పక్కన పెట్టండి, పదే మైక్ తీసుకున్నప్పుడల్లా కట్ చేసి ఇబ్బంది పెడుతుంటే అప్పుడు 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా రాష్ట్ర పరిస్థితులు ఇంత అధ్వానంగా ఉంటే దాని గురించి మాట్లాడదాం అనుకుంటే మీరేంది మైక్ కట్ చేస్తారంటే ఆయన మైక్ ఇకపోతే అలిగి అప్పుడే కదా మేము జనం దగ్గరికి వెళ్తాం, జనంతోనే తెలుసుకుంటాం, జనానికి కష్టాలు తేల్చుకొని వస్తామనే కదా పాదయాత్ర చేసింది. కాబట్టి వీళ్ళు ఎన్ని తైలకిందులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినా వైఎస్ఆర్సీపీ ఘన విజయంగా స్థానిక ఎన్నికల్లో మెజార్టీతో గెలిచేది ఖాయం. కాదు బీజేపీ జనసేన వైసీపీ అలా ట్రై చేయొచ్చు, ప్లాన్ బి ఏమైనా ఉందా మీకు? ప్లాన్ బినా ప్లాన్ 4th ప్లాన్ 5th అనేది సబ్జెక్ట్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ లో ఉంది. ఖచ్చితంగా రేపు అధికారంలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రిగా గారు చెప్పారు 11 మంది ఉన్నా కూడా 11,000 మందితో సమానం మీరు యుద్ధం చేస్తా ఉంటారని. అది వాస్తవ రూపంలో ఈ రోజు మీరు మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది. మీరు 11 మంది అందులో అనుమానం ఎందుకు? ఇప్పుడు అనుమానం ఎందుకు? మేము 11 మంది ఉన్నా కూడా 11 మందితో పాటు ప్రతి గ్రామంలో మా పార్టీ క్యాడర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అట్లా పని చేయలేదు కదా వాళ్ళు, సంపాదన మీద దృష్టి పెట్టి వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. 100%. అది మీరు చెప్పేది కాదు, ఇంకో సర్వే చేయించుకోమను, ఇంకోటి చేయించుకోమను, లేక వాళ్ళకి ఏదైనా స్కీమ్ తెలుసుకోమను, తెలిసే చెప్తారు. అదృష్టవశాత్తు మీకు ఈ రోజు టీడీపీ వాళ్ళది కూడా కనెక్ట్ కాలేదు సార్, లేకపోతే ఈ పాటికి మీకు కౌంటర్లు పడతా ఉండే. ఈ పాటికి కౌంటర్లకు ఏముంది, ఎన్ని చేయమవుతా చెప్పు. ఇప్పుడు అసెంబ్లీలు ఇచ్చారు కౌంటర్, టీవీ డిబేట్లలో ఇచ్చారు కౌంటర్, వాళ్ళకి కావాల్సిన ఛానల్ పెట్టుకున్నారు. ఆయన ఒక టీవీ సోమవారం ఆయన ఒక పొద్దున్నే అంటే ఒక ఆయన అంటే ఏమనంటే మేము మాకు ఈ సర్వే డూపు మేము సర్వే చేయించుకుంటాం మేము చెప్తామని. అరే మేము చేయించుకున్న సర్వే కాదు కదా, వాళ్ళు ఎవరో చేసిన సర్వేని పట్టుకుని మేము బాగుందని చెప్తే మీరు బాధపడితే ఎట్లా? మా మీద బాగుంది అన్నప్పుడల్లా మీరు బాధపడుతున్నారు. కానీ జనంలోకి ఏమవుతుందంటే మీరు ఎత్తిపోయినారు, మీరు పనికిరారని జనం భావిస్తున్నారు. కాబట్టి జనం మాకు సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మీ పరిపాలనకు ఈక్వేషన్ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి నాయకుడు ఆయన. అయితే వీళ్ళు కులాలకు మతాలకు వీళ్ళు కావాల్సిన వాళ్ళకి వీళ్ళు జెండా పట్టిన వాళ్ళకి వీళ్ళు పనిచేసిన నాయకులు వీళ్ళని జనం భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళు జనం వీళ్ళని తిరస్కరిస్తున్నారు. అంతకు మించి ఏది ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఎల్ మోహన్ రెడ్డి గారు. ఎస్ అయ్యప్ప గారు చివరిగా ఏమైనా చెప్తారా మీరు? నేను ఒకటి చెప్తున్నానండి, ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసం మేరకు మాత్రమే నడుచుకోవాలి. ఆ విశ్వాసం నడుచుకోవడంలో ఒక 50% వ్యతిరేకత అనేది మూటగట్టుకుంటుకోవడం ప్రభుత్వం. ఇప్పటికైనా సరే దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తే 2029లో ఎన్నికల్లో విజయం సాధించడం అనేది పక్క. లేదు మేము ఇలాగే ఉంటాము, ఇదే రకంగా ఉంటాము, మాకు వాకు చూసి బలం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2019 నాటి రిజల్ట్స్ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. లోకల్ ఎన్నికల గురించి చెప్పండి. ఇప్పుడు ఏం జరిగితే లోకల్ సరే ఇప్పుడైనా లోకల్ అయినా సరే అండి, ఇప్పుడు ఇంకా ఎన్నికల గెజిట్ అనేది ఇంకా విడుదల చేయలేదు. ఎన్నికలకు సలహా కావాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ రోజు ఎన్నికలు జరుగుతాయి, షెడ్యూల్ ఏంటి అనేది ఇంకా ఖరారు చేయలేదు. సమాయత్తం జరుగుతుంది. ఇప్పుడైనా సరే అండి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆ ఎమ్మెల్యేలని కార్యకర్తలని విస్మరించకుండా కార్యకర్తలందరినీ కూడా దగ్గర తీసుకుని అది జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఉన్నటువంటి గ్యాపుల్ని ఏదైతే ఉందో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక సయ్యద్గా కుదిర్చి వాళ్ళ మధ్య ఉండేటువంటి భేదాభిప్రాయాలని నిర్మూలన చేసి వాళ్ళందరికీ కలిసికట్టుగా పనిచేసేలాగా ఒక తాటి మీదకి తీసుకొస్తే మెటికిపోతుంది, విజయం సాధించడం అనేది పక్క. ఎవరు మేము విడిపోయి కొట్టుకుని సీట్లు పంపకంలో కానీ విషయాల్లో కానీ విడిపోయి కొట్టుకుని ఉంటే వైసీపీకి అవకాశం వచ్చేదంటే అవకాశం ఉంది. పక్క అండి. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు కోటిపల్లి అయ్యప్ప గారు. ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు. అలాగే ధన్యవాదాలండి మేడా విజయశేఖర్ రెడ్డి గారు. బట్ మీ దగ్గర ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చి ఈ రోజున మీరు అందుబాటులోకి రాలేకపోయారు. ఓకే, ఇదండి వాళ్ళ స్పెషల్ డిబేట్. ఏదేమైనప్పటికీ లోకల్ వార్
అయితే స్టార్ట్ అయింది. క్షేత్రస్థాయిలో మరి అందరూ కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ తమ కత్తులకి, వాగ్దాటి అనే కత్తులకి పదును పెడుతున్నారు. రానున్న రోజుల్లో మరి కూటమి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటే మరోవైపు తాను ఒంటరిగా రంగంలోకి దిగి విజయదుందుబి మోపిస్తానని వైసీపీ చెప్తుంటే ఏం చూసి మీకు ఓటేస్తారు? గతంలో మీరు చేసిన చాలదా, మీరు చేసిన పలు చాలవా, జనాలకు అన్నీ గుర్తున్నాయి అంటూ కూటమి చెప్తుంటే మేము సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసాం, చెప్పినట్టుగా చేసాం, ప్రజలు మా వైపు ఉన్నారని వైసీపీ చెప్తుంది. మరోవైపు కూటమి కొంత అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా కూటమిలో ఉన్న మరి రెండు పార్టీలు ప్రధానంగా టీడీపీ, జనసేన మధ్య, కేడర్ మధ్య కొంత గ్యాప్ ఉండడం అనేది కూటమికి ఒక శాపంగా మారనుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా గతంలో శాసనసభ ఎన్నికలకి ముందు, ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి కన్విన్స్ చేసి తన కేడర్ని, అదేవిధంగా తమ యొక్క కార్యకర్తలను కన్విన్స్ చేసి, ప్రజలను కన్విన్స్ చేసి, మేము ఇప్పుడు మనం తగ్గినా కూడా తర్వాత మనం 30% మనం తీసుకుంటాం,